ఇక ఇంట్లో కోడిలాగలు వచ్చినాయి. కవితపై మల్లన్న వ్యాఖ్యలు తప్పు. కవితపై మల్లన్న వ్యాఖ్యలు తప్పు. మల్లన్న ఆఫీసుపై కవిత అనుచరుల దాడి చట్ట వ్యతిరేకం. రెండింటిని ఖండించిన పిసిసి చీఫ్ మహేష్. బీసీ రిజర్వేషన్లు మా ఘనత. ఇక ఏమంటారు చూడు, ఒకటి 3 సామెత ఉంది. సన్నాసులు కొట్లాడినట్టే ఉంది కథ. ఇక అది ఆ మాట అంటే మళ్ళీ ఆల్లేడు అదే మా కులం అంటే ఇంత తక్కువనా మళ్ళీ ఆల్లేడం మళ్ళీ సతకారు కడతారు. అందుకనే ఇక మరి అసలు బీసీల ఘనత, బీసీలకు మరి సాయం చేసే గుణం మాది. ఇవాళ బీసీ బిడ్డల ఇవాళ మేలుగోరి మేము ముంగడు పోయి ఇవాళ 42% రిజర్వేషన్లు ఇచ్చే మేము ఎలక్షన్లో పోతాం. బీసీలు అంటే మాకు అంత ప్రేమ ఉంది, అంత అభిమానం ఉంది అని మరి పెదమనిషి మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా అనుకొస్తుండు. మరి మేము చేపించిన వ్యవహారానికి అరగారిన బతుకుల్లో ఆశల దీపమై మా కాంగ్రెస్ ముంగడి పోతుంటే మరి ఈ బీసీలని బీసీల రాగం ఎత్తుకొని మరి ఇలా ఆయన తీన్మారు మల్య సంగతి ఏంది, కవితమ్మ సంగతి ఏంది, ఆయన ఈమెని మాట్లాడడం ఏంది, ఈమె ఆయన కాడి మీద దాడి చేయించడం ఏంది, ఇదేం ఉద్దారకము. అసలైన ఉద్యమం మేము చేస్తున్నాం కదా బీసీల కోసము. బీసీల మీద ప్రేమ చూపించేది మా కాంగ్రెస్ కదా అనేది ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఆంబాయం. ఇక ఈయన ఈ రకంగా అంటుండు. ఇక మళ్ళా నాకు బీఆర్ఎస్ వార్నింగు. ఈ కోజాగా మధుసూదనాచారి మండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి ఇక మల్లన్నకు ఈయన వార్నింగ్ అట. ఏమైంది, మా కవితమ్మకు క్షమాపణ చెప్పవా? నువ్వు ఆడబిడ్డని ఎట్లా మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు? నీకు లేరా అక్కచెల్లెలు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, ఎట్లా మాట్లాడుతావు నువ్వు మంచం పొత్తు అనేది. ఇక ఇప్పుడు ఆయనే కారాలు మిరియాలు నూరుతుండు మళ్ళీ మీదకి. ఎమ్మెల్సీ మల్లన్నపై హత్యాయత్నం, కార్యాలయం ధ్వంసం, ప్రశ్నిస్తే కాల్ చేస్తారా, గన్మెన్లు సిబ్బందిపై గాల్లోకి కాల్పులు జరిపిన గన్మెన్లు, నన్ను చంపేందుకు కల్వకుంట్ల కవిత తెగబడింది. ఒక ఇట్టేటాయ పంచాది, నన్ను చంపేందుకు అని మాట్లాడుతుండ్రు. మరి నిన్నమోన ఈ సుధపూస హరీష్ రావు కేటీ రావును కాడిపోయి సిలుకో నా రామ సిలుకో నా రామ సిలక, ఇక మరి నా జాతకం ఎట్లా తారుమారైపాయే సిలకో నా రామ సిలక, సిలకో నా రామ సిలకో నా రామ సిలక, పాత ముచ్చట్లన్నీ మరిచిపోదాము సిలకో నా రామ సిలక, సిలకో నా రామ సిలకో నా రామ సిలక, ఇప్పటి నుండి మనము దోస్తులము సిలకో నా రామ సిలక, సిలకో నా రామ సిలకో నా రామ సిలక, మీ కుటుంబం జోలికి నేను రాను సిలకో నా రామ సిలక అని ఇక ఈ కోయాగా హరీష్ రావు కేటీ రాములు ఎంత రామసకదనంగా ముద్దుగా కుద్దుగా ముచ్చట్లు పెట్టుకున్నారు. పోయిలేకో ఇదేం సంగతిలో కల్వకుంట్ల కుటుంబం అంటే చిచి 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 అనే తీర్మారు మళ్ళీ ఇవాళ బోల్దోపు మళ్ళీ అయిపోయి వాళ్ళ పాదాల కాడ చేరిండేమే ఇవాళ అని సోషల్ మీడియా కోడై కూసింది. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. ఇక మరి పగ ఏంది తోక చుట్టమేంది అన్నట్టుగా ఇక ఇప్పుడు ఈ కథ గట్టిన అయింది. ఇప్పుడు అన్న మంచోడే, కవితమనే ఇప్పుడు మంచిది కాదన్న కాడికి వచ్చింది. ఇప్పుడు బోల్దోపు మళ్ళీ ఇక ఈ మళ్ళీ నిన్న మన ఇక కేటీ రావులతోటి హరీష్ రావుతోటి రాసుకొని పూసుకొని తిరిగిండు. ఇక ఇప్పుడు ఇక ఈ రకంగా ఇక మరి సరే ఎవరైతేంది ఒక ఆడబిడ్డని అనొచ్చునా. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం దేశం అంటారు. ఇక నువ్వు ప్రజాస్వామ్యమే అంటున్నావు, ఆమె ప్రజాస్వామ్యమే అంటుంది. అందరూ అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు.
మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. ఇది అక్షరాల సత్యం కాదా? ఇది అక్షరాల సత్యం కాదా? నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయి. పేదోళ్ళు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయి. ఏం ఉద్దారకమవుతుంది పేదోళ్ళ బతుకు? నువ్వు నిన్ను అలా లీడరు అయినవు, ఎమ్మెల్సీ అయినవు. ఇక అందులో ఇంకేదో నీ ఆశ ఉంటే దానికి తోక మట్టసంగా కత్తిరించారు. అమ్మ ఈ సీడ పురుగును ఈడనే తుంచేయకపోతే ఇది పొల వెలుపున ఎగవాకుతుంది. దీన్ని ఏం చేయాలి? ఈ సీడ పురుగును ఈ మొదటి మడికానే దీన్ని కట్టుబందు చేయాలని తోక కత్తిరించారు. ఇక ఇప్పుడు నేను బీసీ అని ఇప్పుడు బీసీ బిడ్డల ఉసిగొల్పుకుంటా ఈయన స్వార్థం కోసము, ఈయన స్వార్థ రాజకీయం కోసము ఈయన ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకుండు. 10 ఏళ్ల సంది బీసీల మీద ప్రేమ చూపి అని కవితమ్మ ఇవాళ ఆమె బీసీల రాగం ఎత్తుకుంది. అంటే తెలంగాణ జనాలు అంత ఎడ్డోలా? తెలంగాణ జనాలకు నోట ఏలు పెడితే అంటే కొరకరా అంటే నోట ఏలు పెట్టినా కానీ కొరకని అంతటి ఎడ్డోలా తెలంగాణ జనాలు? ఇగో ఇట్లా ఎవరికి వాళ్ళు తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసము ఇట్లా బీసీ అని ఇప్పుడు బీసీలా ముచ్చడం ముంగటేసుకొని ముద్దుగా కథ నడిపిస్తుంది. ఇంట్లో ఈయన కవితమ్మ ఎవలా? ఆమె వెలమ. నేను బీసీ బిడ్డను, నేను స్వక్కం పూసను, నేను బీసీల కోసం పోరాడుతున్నా, బీసీల హక్కుల కోసం తండాడుతున్నా, నేను మా శుద్ధ పూసనైతి. మరి కవితమ్మ ఎవరు నడవంగా? విరమలకు బీసీలకు ఏం పొత్తు? కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని ఈయనే నోరు వారేసుకుండు. అనొచ్చునా? ఒక ఆడబిడ్డని పట్టుకొని అనొచ్చునా ఆ మాట? కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నట్టు నోటి మాట జారినందుకు ఈ కోయాగను ఆ కోయాగలు పోయి బాగానే మట్టసంగా అరుచుకున్నాయట. ఇదే సకదనం. ఓ మాట అని 10 మాటలు పడ్డట్టుగా అయిపోయింది వ్యవహారం. ఈయన పని ఇట్లా ఉంది. ఈమె తీర్మారు మల్లారను ఇప్పుడు అరెస్ట్ చేయాలి. మీరు ఏదో అనుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడేది కవితమ్మ కాదు, అగ్గిరవ్వ. నా సొంటలోని కోట్లాది మందిని తయారు చేస్తా ఆడబిడ్డలా, అగ్గిరవ్వలా అని ఈమె ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేసింది. తీర్మారు మల్లారను అరెస్టు చేస్తారా చెయ్యరా? ఏంది ఈ మాటలు? అంటే ఆడబిడ్డలు బయటికి వెళ్ళదు, ఆడబిడ్డలు రాజకీయం చేయదు, ఆడబిడ్డలు అంటే ఇంత చులకననా అనేది ఇప్పుడు ఈమె ముంగటేసుకుంది. మొన్నటిదాకానేమో తీర్మారు మల్య వీళ్ళ అన్నతోటి వీళ్ళ బావతోటి రాసుకొని పూసుకొని తిరిగిండు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. ఇంట్లో ఇప్పుడు కవితమ్మ అన్న కూడా ఇప్పుడు నోరు తెరుస్తలేడు, అసలు బయటికే లేదు. వాళ్ళ ఇంట్లో పంచాయతీ చేయబట్టే మరి మా చెల్లెని బాగానే తిట్టిరు, బాగానే అన్నారని ఇప్పుడు ఆయన అన్నకున్నదా? అసలు ఏమి నడుస్తుంది చూసిరా? రాజకీయం అంటే ఇవాళ తోడబుట్టిన రక్త సంబంధాలను కూడా ఏ రకంగా దూరం చేసుకుంటుందో చూసినాం ఆల్రెడీ. ఏపీలో నేను చూస్తుంది. జగన్కు షర్మిలమ్మకు నీ దండం పెడితే ఇప్పటికీ జగన్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణము షర్మిలమ్మే అని కూడా ఏపీ జనాలకు తెలుసు, తెలంగాణ జనాలకు తెలుసు, యావత్ భారతదేశం జనాలకు కూడా తెలుసు. తోడబుట్టిన తోడు అన్న ఎంగిలిపాలు తాగి బతికిన షర్మిలమ్మే ఇలా పగబట్టి అన్నను పాతాళం దొక్కింది అనేది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మరి గదే కయ్యం పుట్టబోతుందో ఏమో, పుట్టినట్టే ఉన్నది. ఎందుకంటే ఆమె నోట ఆమె అన్నది మాయ దేవుడే కానీ మాయ చుట్టే దయ్యాలు ఉన్నాయని. అమ్మ చెల్లె దయ్యాల సంగతి ఏందో నువ్వు ఏ సిక్కుల పడవా, ఏ ఆపదలో పడవా, నేను పట్టించుకోను. అసలు నీ తెరువు రాను, నీ జోలి, నీ శుద్ధి ఏది పట్టించుకోను. అన్న సంగతి ఏందో, అన్న ఇలువేందో నీకు తెలియాలని ఇప్పుడు ఆయన మొండికేసి కూర్చున్నట్టుండు. సరే, ఇప్పుడు బీసీల చుట్టూ
ఇవాళ రాష్ట్రాలే కాదు ఇవాళ దేశం మొత్తం బీసీల చుట్టే తిరుగుతుంది. మరి ఈ కథ ఏంది, ఏం కథ? ఇవాళ మనం తప్పు ఎవరిది అనేది